హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకుంటారో చూద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా స్నాక్గా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. టైం సేవింగ్ అండ్ హెల్దీ కూడా. ఒకసారి తింటే ప్రతిరోజు తినాలనిపిస్తుంది. ఒకసారి చూసేద్దాం అది. ఫస్ట్ ఒక బౌల్లో ఏదైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే ఈ వీడియోలో ఒక 1 బనానా 2 యాపిల్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు, కానీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సీడ్స్ వేసుకుందాం. 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిదన్నమాట. అండ్ 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. 1 స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్. అండ్ అన్నీ ఏ సీడ్స్ పెడితే అవి వేసుకోకూడదు. కొన్ని సీడ్స్ ఉంటాయి, అవి సోక్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి. వాటిలో చియా సీడ్స్ ఒకటి, అవి డైరెక్ట్గా తినకూడదు, అవి సోక్ చేసుకునే తినాలి. సో అలాంటి సీడ్స్ యాడ్ చేయొద్దు. నేను వీడియోలో చెప్పిన వరకే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యాష్యూస్, ఆల్మండ్స్, కొన్ని ఎండిన ద్రాక్షకాయలు, కొన్ని వాల్నట్స్, ఒక 3 వాల్నట్స్ మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినడం మంచిది కాదు. అండ్ పీనట్స్ కూడా వేసుకోవాలి, పల్లీలు. ఇవి ప్రోటీన్ అన్నమాట. ఇవన్నమాట మొత్తం ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్, దీనికి టేస్ట్ తీసుకొచ్చేది ఏంటి అంటే తేనె, హనీ ఒక్క ఫుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని నీట్గా కలుపుకోండి స్పూన్ తోటి. చాలా బాగుంటుంది. స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది ఇది తింటే. ఇది తిన్న తర్వాత 3-4 గంటల వరకు మీకు ఆకలి అనేదే వేయదు. మెయిన్ ఈ ఫ్రూట్ సలాడ్ ఎందుకంటే హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. వీటిని 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఫ్రూట్ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు, ఫ్రూట్స్, సీడ్స్ అండ్ నట్స్. ఇంకో వే ఏంటంటే నైటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్ సోక్ చేసి ఉదయాన్నే ఒక ఫ్రూట్ వేసి స్మూదీలా చేసుకొని తాగొచ్చు. కానీ ఉదయాన్నే కొంతమందికి కుదరదన్నమాట, మిక్సీ ఆన్ చేయలేరు. ఇప్పుడు మేము జర్మనీలో ఉంటాము. మేము 8 లోపు మిక్సీ సౌండ్స్ ఇలా ఏ సౌండ్స్ చేయకూడదు. ఆ లోపు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది ఒక క్విక్, వెరీ ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అలా బిజీగా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తింటే రోజు తినాలనిపిస్తుంది. కొంచెం కాస్ట్లీయే రోజు అంటే ఇది, కానీ వారానికి ఒక్కసారి తిన్నా కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.